హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL సంస్థ వాళ్ళు చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని చూసి ఈ రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఈ వీడియోలో మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో చెప్తాను. చివరి వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అన్ని రకాల కోర్సెస్ అనేవి మన ఛానల్కి సంబంధించి ఈ ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే ఉండడం జరిగింది. సో మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సెకండ్ లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు కేవలం 999 రూపీస్కి ఈ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది 1 year వరకు కూడా. సో చాలా మంచి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL అనేటువంటి సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేస్తుంది. మన హైదరాబాద్లో కూడా ఉంది ఈ యొక్క BHELకి సంబంధించి ఆ యొక్క సంస్థ అనేది. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు 10+2 అలాగే డిప్లొమా డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి ఒక రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. సో ఇందులో మనకి 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి 217 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 354 వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 31st May వరకు కూడా మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ముందుగా మీకు 10+2 క్యాండిడేట్స్కి సంబంధించి డీటెయిల్స్ని చెప్తాను. తర్వాత మీకు నెక్స్ట్ డిప్లొమా, తర్వాత గ్రాడ్యుయేషన్. సో ఈ విధంగా 1 by 1 ఆ డీటెయిల్స్ని చెప్తాను. మనకి 3 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఆ 3 నోటిఫికేషన్స్ గురించి క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో ముందుగా 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి 217 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, వెల్డర్ అలాగే టర్నర్, మెషినిస్ట్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఇనీషియల్గా 12 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఈ యొక్క సంస్థ వాళ్ళే 11,050 రూపీస్ ఇక స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్కి సంబంధించి కూడా సో వాళ్ళే మీకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చూడండి, సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏమో 27 years వరకు జనరల్ వాళ్ళు, అలాగే క్యాస్ట్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 10th క్లాస్తో పాటు ITI పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. సో మీకు వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి May 9th నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మీరు డైరెక్ట్గా May 9th నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసేమో 10th May నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అవ్వడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా ఏంటంటే డిప్లొమా వాళ్ళకి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ అలాగే సివిల్ డిసిప్లిన్లో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి టోటల్గా 57 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2020 నుంచి 24 పాస్డ్ అవుట్స్ అందరికీ కూడా ఛాన్స్ని అయితే కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో 11,000 per month సాలరీ అనేది స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా మీకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లై ఫీ లేదు. అలాగే BHEL సంస్థ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అంటే ఈ యొక్క
మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి 80 వేకెన్సీస్ అయితే కేటాయించారు. సో దీనికి సంబంధించి కూడా 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ మీరు సంబంధిత విభాగంలో ఇక బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. 2020 నుంచి 24 బ్యాచెస్ వాళ్ళందరికీ ఛాన్స్ కల్పిస్తున్నారు. సెలక్షన్ వచ్చేసి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు స్టైఫండ్ వచ్చేసి 12,000 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. దాంతోపాటు సబ్సిడైజ్డ్ ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలంటే NATSకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రీగా. దాని తర్వాత మనము ఈ యొక్క వెబ్సైట్లోనే రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో మీకు ఆ వెబ్సైట్స్కి సంబంధించి ఏదైతే అప్లై ప్రాసెస్కి సంబంధించి లింక్స్ ఉన్నాయో సో ఆ లింక్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి నోటిఫికేషన్లో కూడా ఏ విధంగా అప్లై చేయాలి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని సో రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి వాకిన్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఫర్ వాకిన్ టు రిపోర్టెడ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ BHEL ట్రిక్కీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క లొకేషన్కి మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్స్కి కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఏమీ లేదు. సో మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది చేసేసుకొని ఆన్లైన్లో సో మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా సరిపోతుంది. సో ఇది మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మనకి అప్రెంటిస్షిప్ అయినప్పటికీ కూడా మీకు ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ కానీ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సో మీకు ఆ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. సో మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.